గుంటూరు జిల్లా కురగల్లు సొసైటీ బ్యాంక్ సీఈఓ రమేష్ చేతిలో మోసపోయిన ఖాతాదారుని ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అనార్సియాకు బాధితులు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల ఫిర్యాదు పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన కురగల్లు సొసైటీ డిపాజిట్ బాధితులు తమ ఆవేదనను కలెక్టర్కు విన్నవించుకున్నారు. సొసైటీలో దాచుకున్న డబ్బును రమేష్ తన వ్యాపారం కోసం వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ చేసిన మోసం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారని, ప్రభుత్వం స్పందించి విచారణ జరిపి తమ డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితులు కలెక్టర్ను కోరారు. నేను కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్లో మనీ వేసాను సార్. పిల్లల చదువుల నిమిత్తం చాలా మంది కూలికి వెళ్ళి ఆ డబ్బులు కూడా వేసుకున్నారు సార్. కొంతకాలం క్రితం 30వ తారీఖు ఒక రైతు వెళ్ళారు. రైతు వెళ్తే డబ్బులు మాకు మనీ రావట్లేదు, ప్లస్ వడ్డీ ఇవ్వట్లేదు, మళ్ళీ ఏమో బాండ్ ఇవ్వట్లేదు అని వెళ్తే అప్పుడు కానీ తెలిసి సస్పెండ్ చేశాము రావెల రమేష్ గారిని అని చెప్పారు సార్. చెప్తే ఇంకా ఊరంతా తెలిసిపోయింది ఇలా వెళ్ళిపోయారనేసరికి చాలా మంది హార్ట్ అటాక్లు వచ్చి బాగోక కూడా ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు సార్. మేము కూడా అలా న్యాయం జరగాలని వచ్చాను సార్ కలెక్టర్ ఆఫీస్. మేము పొలం అమ్ముకొని డబ్బులు అందులో వేసుకున్నామండి. అసలు ఇట్లా మోసం చేసి ఇలా వెళ్ళిపోయారు. తర్వాత తీసుకున్నాం అన్నట్టుగా అందులో వేసాము. 5-6 నెలలు అయింది అంతే. 40 లక్షలు ల్యాండ్ పూలింగ్ ఎకరం పొలాలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చి అమ్మిగా డబ్బుల్ని కురగల్లు సొసైటీలో వేసుకున్నాం సార్. మన మంగళగిరిలో డ్రా చేద్దామని చెప్పి పోతే ఈ ఫేక్ బాండ్ అన్నారు. ఫేక్ ఎలా అయింది మేడం అని చెప్పి మేము అడిగాం మేనేజర్ గారిని. నేను 20 రోజులు అవుతుంది వచ్చి గత మేనేజర్ని అడిగితే నిజాలు తెలుస్తే నాకేం తెలుసు అన్నారు మేడం. ఇది ఎలా ఫేక్ అయితే చెప్పండి, సంతకం ఫేకా లేకపోతే ఏది ఫేక్ అని, ముద్ర ఫేకా లేకపోతే పేరు ఫేకా అని అడిగాం. ఈ సీరియల్ ఫేక్ అంటుంది. ఈ సీరియల్ ఫేక్ అయితే మాకు తెలిసింది గతంలో ఉన్న మేనేజర్లు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీకు తెలుసు, ఎందుకైనా సస్పెండ్ చేయలేదు మరి ఫేక్ బాండ్లు ఇచ్చినప్పుడు అని చెప్పి అడిగాం సార్. ఆ మేనేజర్ వాళ్ళకి ఆడిటింగ్ ఉంది, ఆడిటింగ్లో వాళ్ళు బయలు చేసుకోవాలి. అవి మొన్న 30వ తారీఖు పోయిన నెల 30వ తారీఖు సస్పెండ్ చేసామన్నారు సార్. కానీ 1వ తారీఖు వచ్చి ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఆయన. అది ఎలా వస్తాడు మరి? 30వ తారీఖు సస్పెండ్ అయిన మనిషి మన 4వ తారీఖు మళ్ళీ డిపాజిట్ చేశారు రైతులు దాంట్లో. మరి ఆ డబ్బు ఏమైనట్టు? మరి ఎవరు తీసుకెళ్ళినట్టు? ఆయనతో పాటు ఇంకా 4-5 మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా లింకులు ఉన్నాయి. వాళ్ళందరి మీద కూడా విచారణ చేసి వాళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్.